హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మంచి ఐకియా టూర్ చెప్పిద్దాం మీతోటి అని చెప్పేసి నేనైతే ఐకియాకి వెళ్తున్నాను అనమాట. సూపర్గా యాక్చువల్గా మంచి సేల్ నడుస్తుంది. అప్ టు 70% ఆఫ్ ఉన్నాయన్నమాట. అన్ని ఐటమ్స్ మీద కాదు, మీకు తెలుసు కదా ఐకియాలో అన్ని ఐటమ్స్ మీద అస్సలు ఉండదు. బట్ కొన్ని ఐటమ్స్ మీద మంచి 70% ఆఫ్ అయితే సూపర్గా ఉంది. సో నేను మాత్రం ఫస్ట్ కవర్ చేసింది ఏంటి అంటే, చాలామందికి ఇల్లు ఇలా సెటప్ చేసుకోవాలి అనే ఒక మంచి ఇది ఉంటుంది అనమాట. అంటే మన డైనింగ్ టేబుల్ ఇలా ఉండాలి, మన ఇది ఇలా ఉండాలి అనేది. బట్ అందరూ వచ్చి ఐకియాలో కంప్లీట్గా విజిట్ చేయలేరు. ఒక ఐడియా కోసం మీకోసం హాల్ ఎలా ఉంటుంది, కిచెన్ ఎలా ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ ఏంటి, ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపించేది ఇది కంప్లీట్గా డైనింగ్ సెట్ అండి. మంచిగా మనకు ఒక 10-12 మంది వచ్చినా కూడా ఆరామ్సే కూర్చోవచ్చు అనమాట. అండ్ ఇది కిచెన్లోనే సెటప్ ఉంది. భలే బాగా అనిపించింది నాకైతే, చూస్తూ ఉంటే వావ్ అనిపించింది అనమాట. అంటే చిన్న స్పేస్లోనే డైనింగ్ కమ్ కిచెన్ అనమాట. అండ్ ఇన్స్టలేషన్ మీద ఇప్పుడు 50% ఆఫ్ కూడా ఉందన్నమాట. మనం కొనుక్కున్నాక దాన్ని ఇన్స్టాల్ చేయాలి కదా, ఆ కిచెన్ సెటప్ ఇన్స్టలేషన్ అంటే ఏదైనా ఇన్స్టలేషన్ కోసము అప్ టు 50% ఆఫ్ కూడా వాళ్ళ దగ్గర అయితే నడుస్తుంది అనమాట. నాకు ఈ సెటప్ అయితే భలే అనిపించింది అనమాట. చిన్న స్పేస్లో మనకి డైనింగ్ అండ్ కిచెన్ కవర్ అయిపోతే సూపర్ కదా అనిపించింది అనమాట. అండ్ స్టోరేజ్ కూడా చాలా చాలా బాగుండింది అనిపించింది. దీంట్లో కంప్లీట్గా మనకి కిచెన్లోకి కావాల్సిన డబ్బాలు, గిన్నెలు అన్నీ పెట్టేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనము ఏమంటారు డిన్నర్ సెట్స్ అట్లాంటివి కూడా అన్నీ పెట్టేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది అనమాట. స్టోరేజ్ అయితే బాగుండింది. సో ఇదైతే నాకు అల్టిమేట్ ఎల్లగానే కనిపించింది ఇదొకటి. నెక్స్ట్ దీని తర్వాత ఇదొక స్పేస్ అండి. ఇదేమో మనకి చిన్నగా సిట్అవుట్ లాగా, హాల్లోనే సిట్అవుట్ లాగా బాగుంది కదా అనిపించింది. అంటే ఒక చిన్న ఫ్యామిలీకి, ఒక 2 to 3 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి సూపర్ ఉంటుంది కదా అన్నట్టు అనిపించింది అనమాట. భలే ముద్దుగా నీట్గా కలర్ కాంబినేషన్స్ అవి కూడాను భలే బాగున్నాయి అనిపించింది కదా. మీరేమంటారు? మీకు ఇందులో ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇదొక సెటప్ అండి. ఇదొక స్టైల్ ఆఫ్ ఇది అనమాట. టీవీ యూనిట్ అదంతా కూడాను ఇదొక స్టైల్ ఆఫ్ యూనిట్. ఇది కూడా బాగుంది. అంటే ఇట్లా ఆఫీస్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు, దీన్ని హాల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి అటాచ్డ్ వెనక చిన్న కిచెన్ సెటప్ వచ్చిందనమాట. అంటే ఇది ఎట్లా అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ టైప్లో సెటప్ అనమాట మొత్తం కూడాను. ఇది మంచిగా ఓవెన్ అన్నీ కూడా మనకి శుభ్రంగా సెట్ చేసేసుకోవచ్చు. నీట్గా అనిపించింది నాకు చూస్తుంటే. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ ఆ చిన్న స్పేస్లో కూడా వాళ్ళొక గ్లాస్ స్టాండ్ అదంతా పెట్టేసి నీట్గా చేసి ఇచ్చారు అనిపించింది. అంటే సింగిల్ బెడ్రూమ్ టైప్లో అనమాట. మంచి వాష్రూమ్కి అటాచ్ అయ్యి యూటిలిటీస్ కూడా ఉన్నాయి దీంట్లోనే. శుభ్రంగా మనకి వాషింగ్ మిషన్, డిష్ వాషర్ అన్నీ పెట్టుకోవడానికి స్పేస్. ఇది సింగిల్ బెడ్రూమ్ సెటప్ అనమాట. దీనికి మనకి ఇది బెడ్రూమ్ అండి. ఆ కిచెన్కి పక్కనే మనకి బెడ్రూమ్ కూడా వచ్చిందనమాట. చెప్తున్నాను కదా, బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా భలే బాగుండింది. ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర చూడాల్సింది ఏంటంటే, మనకి స్పేషియస్ అనేది వాళ్ళు జస్ట్ అట్లా సెటప్ చేశారు, కానీ ఆ కలర్ కాంబినేషన్స్, ఫర్నిచర్ ఏది ఎక్కడ పెట్టాలి అనేది ఒక ఐడియా అనమాట. అంటే కబోర్డ్స్ సన్నగా పొడుగ్గా వస్తే మనకి ఎన్ని పడతాయి అందులో అనేది కూడా చూసుకోవచ్చు కదా అన్నట్టు అనిపించింది. అండ్ ఇది లివింగ్ స్పేస్కి సోఫా సెట్స్ కొంచెం ఆఫర్స్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడాను. సో ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు ఎప్పుడైనా ఇలాంటి కలర్స్ కొనుక్కుంటే బాగుంటుంది, ఇలా సెటప్ చేసుకుంటే బాగుంటుంది ఇల్లు అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం నాకు నచ్చినవి మీకు చూపిస్తున్నాను. ఇలా గార్డెన్లో వేసుకోవడానికి ఆర్ 2 సీటరే కావాలి అనుకుంటే అలాగా టీవీ క్యాబినెట్ దగ్గర, అంటే టీవీ యూనిట్ దగ్గర పెట్టుకోవడానికి ఒక 2 సీటర్ సోఫా సెటప్. అట్లా రిలాక్స్డ్గా సోఫాస్లో కూర్చొని శుభ్రంగా టీవీ చూస్తే ఆ ఆనందమే వేరండి నిజంగా. అండ్ ఇదేమో సోఫా కమ్ బెడ్ అనమాట. మనం కావాలంటే ఫోల్డ్ చేసేసి సోఫాలా కూడా యూజ్ చేసుకోవచ్చు 2 సీటర్. లేదు అంటే మనకి హాల్లో వేసుకొని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఆర్ నైట్ ఇట్లా మూవీ ప్రోగ్రామ్ ఉంటే మనం హ్యాపీగా బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి మంచిగా అనిపించింది నాకైతే. ఇది కూడా సేమ్ మనకి మంచి సోఫా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే స్పేస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇట్లాంటివి కొనుక్కుంటే నిజంగా బాగుంటుందేమో అనిపించింది. ఇది ఒక సెటప్ అండి, మొత్తం వైట్ అండ్ వైట్లో క్యూట్ ఉంది. హాల్, బెడ్, సోఫా సెట్స్ చాలా నీట్గా అనిపించింది అనమాట. ఫ్లవర్ వాస్ కూడా భలే సెట్ అయింది ఆ వైట్ అండ్ వైట్కి కరెక్ట్గా. బాగుంది కదా అన్నట్టు అనిపించింది సోఫాస్ అదంతా. అండ్ ఆ క్యాబినెట్
పెద్ద క్యాబినెట్ ఆఫీస్ స్పేస్ లాగా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇట్లా అడ్వకేట్స్ అట్లా ఉంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ కూడాను వాళ్ళకి బాగా యూజ్ అవుతుందేమో అన్నట్టు అనిపించింది. అండ్ ఇది ఒక కాంబినేషన్ చాలా బాగుంది. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పాలి. అసలు చూస్తేనే వావ్ అనిపించింది. మంచి ఎక్కువ సోఫాస్ అండ్ అక్కడే డైనింగ్ అసలు ఎంత బాగుంది అంటే డైనింగ్ కూడా భలే బాగుందండి. ఇట్లా బుక్ రీడింగ్ కోసం ఇలాంటి చైర్ భలే అనిపిస్తుంది కదా, మంచిగా ఒకటి. మీకు అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. అది క్రాకరీ యూనిట్, డైనింగ్ టేబుల్ భలే ఉండిందండి. అసలు చాలా చాలా బాగుంది. అది ముద్దుగా ఉంది కదా. ఇది ఇంకొక సైడ్ నుంచి షూట్ చేశాను అనమాట, మీకు మంచిగా ఐడియా వస్తుంది అని చెప్పి. సెంటర్ టేబుల్ కూడా ఒక్కటే కాకుండా 3 పెట్టారు. అంటే అవసరం ఉంటే మనం ఈ 3 పెట్టుకోవచ్చు, లేదంటే ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఒకటండి సెటప్, మొత్తం వైట్ అండ్ వైట్లో. ఇది కూడా భలే బాగుండింది. కిచెన్ సెటప్ ఇదంతా కూడాను. ఇంకా హాల్స్ అవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేద్దాము. బాగుంది కదా కిచెన్ సెటప్, వైట్ అండ్ వైట్లో భలే బాగుండింది. వైట్ డైనింగ్ టేబుల్, హ్యాంగింగ్స్ పింక్ పింక్ హ్యాంగింగ్స్, ఫ్రిడ్జ్ పెద్దది, భలే క్యూట్ అనిపించింది నాకైతే. ఇదంతా కూడా మనకి మంచిగా ఇట్లా నీట్గా ఇట్లా పెట్టుకుంటే ఒక ఐడియా కోసం ఎవరైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నా, రీమోడలింగ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుందేమో అనిపించింది. ఓటీజీస్ ఇలా పెట్టేసుకొని మైక్రో ఓవెన్స్ అలా పెట్టేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇంత నీట్గా టఫ్ ఉంటుందేమో కానీ బట్ స్టిల్ వీ క్యాన్. కౌంటర్ టాప్ ఇలాగ వచ్చేసి ఇది ఒక సెటప్ అండి. మళ్ళీ ఓటీజీ కింద వచ్చింది దీనికి, బట్ ఇది కూడా సేమ్ వైట్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ అనమాట. సగం వైట్, ఆ వెనక వాల్స్ అవన్నీ కూడాను మనకి పిస్తా గ్రీన్, లైట్ గ్రీన్. ఇది చాలా చిన్న కిచెన్ అండి. ఎవరైతే ఇట్లా చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యేటట్టు చిన్న కిచెన్ సెటప్. అండ్ ఇది ఒకటండి, కిచెన్ కమ్ డైనింగ్ వచ్చేసింది దీంట్లోనే. ఇది ఒక సెటప్ బాగుంటుంది కదండి. ఎవరైనా కుక్ చేస్తుంటే మనం పక్కనే కూర్చొని మాట్లాడుతూ తినడము అనేది నిజంగా సూపర్ ఉంటుంది. ఎస్పెషల్లీ రోటీస్ అట్లా రెగ్యులర్గా తినే వాళ్ళకైతే బాగుంటుంది. అది వేడి వేడిగా చేసుకుంటూ అక్కడే తినేయచ్చు మనకి. సో నేను కూడా బేసికల్గా ఐదర్ ఓపెన్ కిచెన్ అయినా లేకపోతే కిచెన్లో డైనింగ్ అయినా ప్రిఫర్ చేస్తాను. నాకు ప్రిఫరెన్స్ అది. కిచెన్ పెద్దగా ఉందనుకోండి, హ్యాపీగా డైనింగ్ అక్కడ వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది ఒకటి భలే అనిపించింది నాకు, క్యూట్గా పెద్దగా ఉంది అసలు. గ్లాస్ సెట్, ఆ క్యాబినెట్, ఈ డైనింగ్ది మంచి 8 మెంబర్స్ ఆరామ్స్ ఇట్లా రిలాక్స్డ్గా కూర్చొని తినచ్చు. 8 మెంబర్స్ కూర్చొని తినచ్చు దీంట్లో. కర్టెన్స్, ఆ కలర్ కాంబినేషన్ అది మీకు ఏ కలర్లో కనబడుతుందో కానీ అది యాక్చువల్గా అయితే లైట్ బ్రిక్ కలర్ అనమాట. ఇక్కడ మనకి స్టోరేజ్ అంటే అట్లా గ్లాసెస్ అట్లాంటివి ఇందులో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మనం మంచిగా ఇట్లా కుక్డ్ కర్రీస్, డిషెస్ అవి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది ఒకటి బాత్రూమ్ సెటప్ అండి. చిన్న బాత్రూమ్ని భలే సెట్ చేసుకోవచ్చు అనిపించింది. చూస్తూ ఉంటేనే బాగా అనిపించింది అనమాట. వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో కింద ఫ్లోరింగ్ అదంతా కూడా బాగా అనిపించింది. అండ్ దిస్ ఇస్ బాత్ టబ్ బాగుంది. ఇట్లా కిడ్స్ బెడ్రూమ్లో అయితే సూపర్ ఉంటుంది అనిపించింది ఇది నాకు. ఇది కంప్లీట్ సెటప్ అనమాట వాష్రూమ్ది. అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ సెటప్ ఇదంతా కూడాను. బెడ్స్, వార్డ్రోబ్స్ అట్లా వచ్చేసి అదంతా ఒక సెటప్. కలర్ కాంబినేషన్స్ నాకు ఇది కూడా బాగా అనిపించిందండి. అండ్ ఇదొకటి మనకి ఇందులోనే చిన్న కిడ్స్ అయితే మనకు అక్కడ ఒక చిన్న బెడ్ సెట్ చేసుకునేటట్టు. ఇది కూడా వైట్ అండ్ వైట్లో భలే ఉంది క్యూట్గా. వైట్కి ఆ కలర్ కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయి కదా. అది లైట్ గ్రీనిష్ కలర్లో ఉంది. టర్టాయిస్ గ్రీన్ ఏదో అంటారు కదా, ఆ గ్రీనిష్ కలర్ అది. మళ్ళీ స్టడీ టేబుల్, కిడ్స్కి స్టడీ టేబుల్ కూడా అందులోనే వచ్చేటట్టు క్యూట్ అనిపించింది నాకు అది కూడా. అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి, పెద్దగా మంచి వార్డ్రోబ్స్ తోటి భలే క్యూట్ అనిపించింది చూస్తూ ఉంటేనే.
పక్కన చిన్న ఉయ్యాల అంటే కిడ్స్ ఎవరన్నా ఉంటే మంచిగా అదే రూమ్లో సెట్ అయిపోయేటట్టు ఒక సోఫా వేసుకొని ఇలా సెట్ చేసుకుంటే ఆ వాల్ పేపర్స్ అవి కూడా ప్రిటీగా అనిపించినాయి నాకు చూస్తూ ఉంటే. అప్పుడప్పుడు అనిపిస్తుంది వాల్ పేపర్స్ అవన్నీ అవసరం అని, కానీ ఇట్లాంటి సెటప్స్ చూసినప్పుడు నిజంగా ఎస్ కావాలి అనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఒకటి భలే అనిపించింది క్యూట్గా నాకు. ప్రిటీ ఉంది కదా, ఇది కూడా మంచిగా అనిపించింది. వైట్ అండ్ వైట్లో ఎక్కువ వైట్ అండ్ వైటే ఉంది. మేబీ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ అట్లా పెడతారు కదా వాళ్ళు. ఈసారి వైట్ ఎక్కువ పెట్టారు. వైట్కి కొంచెం ఇట్లా ఇది పింకిష్, పింక్ అనాలో దీన్ని బటర్ స్కాచ్ కలర్ అనాలో నాకు అర్థం కాలేదు, కానీ ఇది ఒకటి కూడా బాగా అనిపించింది నాకు. ఆ మంచిగా ఫ్లవర్స్ భలే అనిపించింది. అంటే ఇట్లా లైటిష్ పింక్లో బేబీ గర్ల్స్కి బాగా సెట్ అవుతుందేమో ఈ రూమ్ థీమ్ అనిపించింది. బాగుంది కదండి, క్యూట్గా భలే ఉంది అనిపించింది ఇది కూడా. అండ్ ఇది ఒకటండి భలే ఉంది, పెద్దగా ఉందన్నమాట మొత్తం సెటప్. బెడ్స్, మంచి కూర్చొని బుక్స్ అలా రీడ్ చేసుకోవడానికి ఒక సింగిల్ సోఫా, అట్లా జస్ట్ అట్లా రిలాక్స్ అవ్వడానికి ఒక సీటర్ సోఫా అనమాట. మంచి లైట్స్, ఆ లైటింగ్, అట్లా మెస్సీ బెడ్, క్యూట్ అనిపించింది ఇది కూడా నాకు ఒకటి. ఫ్లవర్ వాజ్. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ వార్డ్రోబ్ రూమ్ అనమాట, మన బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి మన డ్రెస్సింగ్ రూమ్ టైప్లో ఒక రూమ్. అక్కడ కూడా ఒక సింగిల్ సోఫా వచ్చేసి నీట్గా అంటే ఇట్లా జస్ట్ మనకి ఆలోచించుకోవడానికి, మేకప్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి. ఆ బిగ్ మిర్రర్స్, శారీస్ అవన్నీ స్టోరేజ్ కోసం. అండ్ ఇది కూడా క్యూట్ ఉంది కదా, బేబీ గర్ల్ కోసం పింకీ బెడ్. ఇది ఒకటి డిఫరెంట్ కిడ్స్ రూమ్ అనమాట. ఇది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూర్చొని ఆడుకోవడానికి, చదువుకోవడానికి చాలా క్యూట్గా అనిపించింది. ఈ రూమ్ సెటప్ కూడా ముద్దుగా ఉంది అనిపించింది అనమాట. మొత్తం ఇట్లా పింకీ టైప్లో పింక్ అండ్ వైట్ కాంబో ఇది కూడా కంప్లీట్గా. ఈ బెడ్ అయితే భలే క్యూట్ ఉంది అనిపించింది అసలు. అండ్ ఇది ఆస్ట్రోనాట్ది ఒక రూమ్ థీమ్ అనమాట, బేబీ బాయ్స్ కోసం అంటే అబ్బాయిల కోసం. అబ్బాయిలకు కొంచెం ఇట్లాంటి క్రేజ్ ఎక్కువ ఉంటుంది కనుక ఇది కంప్లీట్గా అబ్బాయిల కోసము అన్నట్టు అనిపించింది. క్యూట్గా ఉంది కదా. ఒక ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా హ్యాపీగా ఈ రూమ్లో అడ్జస్ట్ అవ్వచ్చు. అంటే ఆ సెటప్ అట్లా ఉందన్నమాట. బంక్ బెడ్, సింగిల్ బెడ్, వాళ్ళ థింగ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్సెస్, ఆ వాల్ పేపర్స్ అవన్నీ కూడాను. సో మీరు కూడా ఇట్లాంటివి ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఐకియాకి వెళ్ళండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.